హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. తెలుగు రాడియో ఛానల్కి స్వాగతం. ఈరోజు మన దగ్గర MI A2 ఆండ్రాయిడ్ 1 స్మార్ట్ ఫోన్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి నిన్న మ్యాడ్రిడ్లో అయితే లాంచ్ చేశారు. అండ్ నేను వచ్చేసరికి లాంచ్ ఈవెంట్లో మీకు హ్యాండ్స్ ఆన్ వీడియో కూడా చేశాను MI A2 ఇంకా MI A2 లైట్ది. సో ఇది వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చు, బాక్స్ మీద గ్లోబల్ వెర్షన్ అని రాసింది. సో ఇది వచ్చేసరికి MI6X అని చెప్పి చైనాలో లాంచ్ చేశారని మీరు ఆల్రెడీ చాలా MI6X వీడియోస్ చూస్తుంటారు MI A2 అని చెప్పేసి. ఇది వచ్చేసరికి మీకు ప్రాపర్ MI A2 వీడియో ఆండ్రాయిడ్ 1 డివైస్ ఇక్కడ మీరు బాక్స్ మీద చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు కొన్ని కీ స్పెక్స్ అనే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్నది వచ్చేసి గోల్డ్ కలర్ వేరియంట్. అండ్ ఇది వచ్చి మీకు 4GB ర్యామ్ ఇంకా 64GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ దీంతోపాటు వీళ్ళు ఇంకొక 32GB స్టోరేజ్ వేరియంట్ కూడా లాంచ్ చేశారు. అండ్ అలాగే 6GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి మీకు 128GB స్టోరేజ్తో వస్తుంది. బాక్స్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఇండియాలో అయితే ఆగస్ట్ 8ని లాంచ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మనకి ఇండియన్ ప్రైసింగ్ ఇంకా అవైలబిలిటీ డీటెయిల్స్ ఏమీ తెలియవు. యూరోప్లో మాత్రం మీకు డివైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 20,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇండియన్ ప్రైసింగ్ వచ్చేసి మీకు దానికంటే ఒక మినిమం లైక్ 3-4,000 తక్కువ ఉంటుంది. సో వెయిట్ చేద్దాం Xiaomi వాళ్ళు ఎంతకు తీసుకొస్తారు. అండ్ బాక్స్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి మీకు ఒక బుక్లెట్ యూజర్ గైడ్ అయి ఉన్నది. అండ్ అలాగే ఒక TPU కేస్ ఉంది. సో ఇది వచ్చేసరికి మీకు క్లియర్ కేస్. సో ఇదంతా హై క్వాలిటీలో అయితే అనిపించట్లేదు. అండ్ దాంతోపాటు సిమ్ పిన్ ఉంది. అండ్ అలాగే మీకు 3.5mm హెడ్ఫోన్ జాక్ USB Type-C అడాప్టర్ ఉంది. ఎందుకంటే మీకు ఈ డివైస్లో 3.5mm హెడ్ఫోన్ జాక్ అయితే తీసేశారు. సో MI A2 వచ్చేసరికి మీకు ఫస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అవుతుంది 3.5 హెడ్ఫోన్ జాక్తో రాకుండా. అండ్ దాని కిందనే డివైస్ అయితే ఉంది. సో ఇది పక్కన పెట్టిన బాక్స్లో ఇంకేమన్నాయో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మీకు USB Type-C కేబుల్ అయితే ఉంది. సో ఇక్కడ చూడవచ్చు USB Type-C కేబుల్. అండ్ అలాగే ఒక పవర్ అడాప్టర్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసాక మీకు పవర్ అడాప్టర్ వచ్చేసరికి 10W అవుట్పుట్ వరకు ఇస్తుంది. సో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. సో అడాప్టర్ అయితే నాకు తెలిసి 10W అవుట్పుట్తో వస్తుంది. కాకపోతే డివైస్ అయితే నాకు తెలిసి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇది మీకు Snapdragon 660 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇక్కడ చూసాక మీకు సేమ్ Redmi Note 5 Pro అండ్ అలాగే రీసెంట్గా లాంచ్ చేసిన Redmi Y2 స్మార్ట్ ఫోన్స్ లాగానే ఉంది డిజైన్. కాకపోతే మీకు కొంచెం బిల్డ్ క్వాలిటీ అయితే స్ట్రాంగ్గా ఉంది. Redmi Y2 చూస్తే కొంచెం మీకు చీప్ బిల్డ్ క్వాలిటీలో అనిపించేది, మాత్రం కొంచెం మీకు స్ట్రాంగ్ అయితే ఉంది. సో ఇక్కడ డివైస్ చూస్తే మీకు ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ వేరియంట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు మీ బ్రాండింగ్ అలాగే ఆండ్రాయిడ్ 1 బ్రాండింగ్ చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. అండ్ డ్యూయల్ కెమెరాస్ ఉన్నది, LED ఫ్లాష్ ఉంది. అండ్ పైన కింద మీకు యాంటీనా బ్యాండ్స్ అనేవి ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసరికి మాత్రం మీకు పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్ ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మీకు 18:9 డిస్ప్లే అండ్ కెమెరా, LED ఫ్లాష్, సెన్సర్స్, ఇయర్ పీస్ ఉన్నది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసాక మీకు సిమ్ కార్డ్ స్లాట్ అన్నది ఉంది. సో చూద్దాం. సో ఇది వచ్చేసరికి మీకు జస్ట్ 2 నానో సిమ్స్ అయితే పడతాయి. సో మైక్రో SD కార్డ్ అయితే మీకు సపోర్ట్ చేయదు అసలు. సో స్టోరేజ్ ఎక్స్పెండ్ చేసుకునే ఛాన్సెస్ అయితే లేవు. కాకపోతే మనకి ఇండియాలో లాంచ్ చేసే వేరియంట్కి ఏమైనా డిఫరెంట్ సిమ్ కార్డ్ స్లాట్స్ వస్తాయేమో చూద్దాం. అండ్ పైన వచ్చేసరికి మీకు ఎయిర్ బ్లాస్టర్ ఇంకా సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ ఉంది. సో బాటమ్ ఎడ్జ్లో వచ్చేసరికి మీకు USB Type-C పోర్ట్ అండ్ నాకు తెలిసి 2 గ్రిల్స్లో ఒకటి లౌడ్ స్పీకర్ ఉండొచ్చు, ఇంకొక దాంట్లో మీకు ప్రైమరీ మైక్రోఫోన్ ఉండొచ్చు. సో బూట్ చేద్దాం డివైస్ని ఫస్ట్ టైం. అండ్ ఈ డివైస్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడితే కనుక మీకు దీంట్లో వచ్చేసరికి Snapdragon 660 ప్రాసెసర్ వస్తుంది. సో ఇక్కడ చూసాక మీకు జస్ట్ ఆల్మోస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ హ్యాండ్స్ ఆన్ వీడియోలో చూపించినట్టు మీకు జస్ట్ ఇక్కడ 4 Xiaomi యాప్స్ వస్తాయి. దీంట్లో వచ్చేసరికి మీకు మీ డ్రాప్ ఉంది, మీ ఫీడ్బ్యాక్ యాప్ ఉంది, కెమెరా యాప్ వచ్చేసి Xiaomiది ఉంటుంది. సో ఇక్కడ చూసాక మీకు డిస్ప్లే వచ్చేసరికి 5.99 ఇంచ్ 18:9 డిస్ప్లే. అండ్ ఇది వచ్చేసరికి మీకు Full HD+ రిజల్యూషన్ అయితే ఆఫర్ చేస్తుంది. సో నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడదాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు 20MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీంతోపాటు వీళ్ళు సాఫ్ట్ LED ఫ్లాష్ కూడా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే కనుక మీకు 20MP ఇంకా 12MP సెన్సర్స్ ఉన్నాయి. సో 12MP ప్రైమరీ సెన్సర్ వచ్చేసి మీకు f1.75 అపర్చర్తో వస్తుంది. అండ్ సెకండరీ సెన్సర్ కూడా మీకు సేమ్ అపర్చర్తో వస్తుంది. అండ్ దాంతోపాటు LED ఫ్లాష్ ఉంది. సో
నెక్స్ట్ కెమెరా యూఐ చూద్దాం. పోర్ట్రేట్ మోడ్ ఉంది అండ్ దాంతోపాటు మీకు పనోరమా మోడ్ ఉంది, మాన్యువల్ మోడ్ ఉంది. సో మాన్యువల్ మోడ్ వచ్చేసరికి మీకు వైట్ బ్యాలెన్స్, అపర్చర్, షట్టర్ స్పీడ్, ఐఎస్వి అన్ని చేంజ్ చేసుకోవచ్చు. లెన్స్ని చేంజ్ చేసుకోవడం కూడా ఒక పర్టికులర్ ఆప్షన్ ఇచ్చారు. వీడియోలో వచ్చేసరికి మాత్రం మీకు 4K క్వాలిటీ వరకు రికార్డ్ చేయొచ్చు అండ్ అలాగే ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎనేబుల్ అయ్యి ఉంది. సో నాకు తెలిసి ఇది ఓఎస్ అయితే లేదు డివైస్లో, సో మీకు ఈఎస్ వస్తుంది. సో ఈఎస్లో ఏం జరుగుతుందంటే మీకు ఇమేజ్ వ్యూ అన్నది క్రాప్ అయిపోతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి మీకు ఈ వ్యూ వస్తుంది వీడియో తీస్తుంటే, అండ్ ఇప్పుడు మీకు ఈఏఎస్ డిజేబుల్ చేస్తే మీకు వ్యూ అన్నది పెరుగుతూ ఉంటుంది. సో చూడవచ్చు మీరు ఎంత తేడా ఉందో. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా మోడ్కి వెళ్దాం. సో ఫ్రంట్ కెమెరా చూసాక మీకు చూడొచ్చు ఈ వీడియో నేను నెక్స్ట్తో రికార్డ్ చేస్తున్నాను. అండ్ నాకు తెలిసి ఫ్రంట్ కెమెరా కూడా వీళ్ళు ఏఎస్ ఇచ్చారు. సో ఏఎస్ అని డిజేబుల్ చేస్తాం అండ్ వీడియో కాల్ వచ్చేసరికి మీకు ఫుల్ హెచ్డీ వరకు రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా తోటి. మిగతా బేసిక్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఫోటో ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది ఫ్రంట్ కెమెరాకి. సో మీకు పోర్ట్రేట్ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే బ్యూటీ మోడ్ కూడా ఉంది. సో అడ్వాన్స్ బ్యూటీ మోడ్ ఇవన్నీ తీసుకొచ్చారు. సో ఫ్రంట్ కెమెరా కూడా వీళ్ళు మాన్యువల్ మోడ్ అయితే ఓకే మాన్యువల్ మోడ్ అయితే మీకు బ్యాక్ కెమెరాకి స్విచ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ కెమెరా యాప్. ఒకసారి సెట్టింగ్స్ చూద్దాం. సో సెట్టింగ్స్ చూస్తే కనుక ఇది వచ్చేసరికి మీకు MI A2 స్మార్ట్ ఫోన్ అండ్ ఇందాక చెప్పినట్టు Android 8.1 మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ Xiaomi MI A2 యొక్క అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో నోటిఫికేషన్స్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.